హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే ఈ వీడియోలకి ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఇకపోతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మరికొన్ని రోజుల్లో ఒక 3-4 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సబ్జెక్టుతో చాలామంది అభ్యర్థులు డిఎస్సికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ ఒక్క ఎగ్జామ్తో మీ యొక్క జీవితాలు మారిపోబోతున్నాయి. అటువంటి డిఎస్సి ఎగ్జామ్ ముంగిట ఒక్కసారిగా మీరు చదివిన కంటెంట్ రివిజన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోని అందిస్తూ వస్తున్నాను. ఇదివరకే ఒక 10 వీడియోలలో తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. చూడని వారు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు మెథడాలజీ ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి తెలుగు మెథడాలజీ మీద క్లిక్ చేయండి. ఈ మధ్య నేను ఇచ్చిన 10 వీడియోలలో ప్రాక్టీస్ బిట్స్ మీకు వచ్చేస్తాయి, ఓపెన్ అవుతాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఇకపోతే తెలుగు కంటెంట్ విషయానికి వస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి తెలుగు వాచకాలలోని కవి పరిచయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందుకోసం హైదరాబాద్ తెలుగు అకాడమీ వారు ప్రచురించిన గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యం అన్నటువంటి ఈ గ్రంథం ఆధారంగా తీసుకొని మీకు నేను ప్రాక్టీస్ కోసం వీటిని అందిస్తున్నాను. సరే, ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోలో మనం రాయప్రోలు సుబ్బారావు గారితో పాటు గుర్రం జాషువా గారి గురించి కంటెంట్ అందిస్తూ మన వీడియోని ముగించాము. దానికి కంటిన్యూషన్ ఈ వీడియోలో మొదటగా వానమామలై వరదాచార్యులు గారి గురించి మనం చూద్దాం. వానమామలై వరదాచార్యులు గారి గురించి ఈయన విషయంలో మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఎగ్జామ్ ముందర చూడండి, పోతన చరిత్రము, వానమామలై వరదాచార్యులు చూడండి, వానమామలై జగన్నాథాచార్యులు ఉన్నారు, వానమామలై వరదాచార్యులు. కాబట్టి మీకు రేపు పొద్దున బిట్టడినప్పుడు ఆప్షన్లో వరదాచార్యులు ఆప్షన్ ఉంటుంది, జగన్నాథాచార్యులు ఆప్షన్ కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. వానమామలై వరదాచార్యులు. వరద, ఇది వర్షాకాలం కదా, ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వరదలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోతన చరిత్రము, వరదాచార్యుల వారు పోతన చరిత్రమును రచించారు. ఓకే, ఈ పోతన చరిత్రము అన్న రచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈయన పోతన చరిత్రము అన్నటువంటి ఈ గ్రంథాన్ని రచించారు కాబట్టి వానమామలై వరదాచార్యుల వారికి అభినవ పోతన అనే బిరుదు కూడా ఉంది. పోతన చరిత్రము రాసి అభినవ పోతనగా ఈయన బిరుదు పొందారు. ఇకపోతే ఈయనకు అభినవ పోతనతో పాటు అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా ఉంది. అభినవ కాళిదాసు అనే బిరుదు వానమామలై వరదాచార్యులతో పాటు సిరిసినగల్ శ్రీనివాస్ గారికి కూడా ఈ బిరుదు ఉంది. ఇకపోతే మధుర కవి మరియు కవి చక్రవర్తి అన్నటువంటి ఈ 4 బిరుదులు, అభినవ పోతన, అభినవ కాళిదాసు, అభినవ పేరు మీదుగా 2 బిరుదులు, ఇకపోతే మధుర కవి, కవి చక్రవర్తి అన్నటువంటి ఈ 4 బిరుదులు వానమామలై వరదాచార్యుల వారికి ఉన్నటువంటి బిరుదులు. ఇకపోతే ఈయన రైతు బిడ్డ అనేటటువంటి బుర్ర కథల సంపుటిని రచించారు. ఓకే, తర్వాత చూడండి, వారణాసి సంపూర్ణానంద విశ్వవిద్యాలయం వారణాసి నుంచి ఈయన విద్యా వాచస్పతి డీలిట్ అనేటటువంటి పట్టాన్ని పొందారు. ఇకపోతే చూడండి, పోతన బాల్యం పాఠ్యభాగ రచయిత వానమామలై వరదాచార్యులు. ఓకే, ఈ పోతన బాల్యం అనేటటువంటి ఈ పాఠ్యభాగంలో తిప్పన మరియు పోతనలు వారి మధ్య ప్రేమ ఆసక్తులను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈ పోతన చరిత్రము అనేటటువంటి ఈ గ్రంథం నుంచి ఈయన రచించారు కదా, వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అన్నటువంటి గ్రంథంలోని ప్రథమాశ్వాసం
ప్రథమాశ్వాసం నుండి ప్రథమాశ్వాసం నుంచి ప్రథమాశ్వాసము పోతన చరిత్రము అనేటటువంటి ఈ గ్రంథంలోని ప్రథమాశ్వాసం నుంచి పోతన బాల్యం అనేటటువంటి ఈ పాఠ్యభాగం తీసుకోబడింది. ఓకే, ఇవి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పల్లా దుర్గయ్య విషయంకి వస్తే పాలవెల్లి అన్న ఖండకావ్యంని రచించారు. పాలవెల్లి అన్న ఖండకావ్యం రచయిత ఎవరు అని బిట్టు వస్తే పల్లా దుర్గయ్య. ఈ పాలవెల్లి అన్న ఖండకావ్యం నుంచి వర్షం అన్న పాఠ్యభాగం గ్రహింపబడినది. వర్షం అన్న పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది అని బిట్టు వస్తే పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి గ్రహింపబడినది అని చెప్పి మీరు జవాబు గుర్తిస్తారు. వర్షం అన్న పాఠ్యభాగ రచయిత పల్లా దుర్గయ్య, పాలవెల్లి ఖండకావ్యం రచయిత కూడా పల్లా దుర్గయ్య. ఇకపోతే వర్షాకాలం గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే పారిజాత పహరణము అన్న ప్రబంధంని నంది తిమ్మన గారు రచించారు. అవునా? ఇప్పుడు మన ప్రబంధ కవుల విషయంలో తీసుకుంటే ప్రబంధ కవుల్లో పారిజాత పహరణంని నంది తిమ్మన గారు రచించారు. మరి అదే పారిజాత పహరణంని ఇక్కడ పల్లా దుర్గయ్య గారు కూడా రచించారు అన్న విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ప్రాచీన కవులు అన్నప్పుడు నంది తిమ్మన, ఆధునిక కవులు అన్నప్పుడు పల్లా దుర్గయ్య. అలాగే పాలవెల్లి అన్న పాఠ్యభాగం అంటే పాలవెల్లి అన్న గ్రంథం నుంచి వర్షం అన్న పాఠ్యభాగం గ్రహింపబడింది కాబట్టి ఈ రచన కూడా మీకు గుర్తుంటుంది. ఇకపోతే గంగిరెద్దు. ఓకే, పాలవెల్లి, గంగిరెద్దు, పారిజాత పహరణం ఈ మూడు డాక్టర్ పల్లా దుర్గయ్య గారి రచనలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇది పద్య ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యభాగం. పద్య ప్రక్రియ అంటే మీకు తెలుసు. పద్యము అంటే ఛందోబద్ధమైనటువంటి రచన. ఛందోబద్ధమైన రచనను పద్యము అని చెప్పి అంటారు. ఇక్కడ ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే పొట్లపల్లి రామారావు గారి గురించి చూద్దాం. పొట్లపల్లి రామారావు గారి గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చూడండి. జైలు అన్న ప్రసిద్ధ కథల సంపుటిని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పొట్లపల్లి రామారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ పొట్లపల్లి రామారావు అన్న విషయంలో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు జైలు కథల సంపుటి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. జైలు కథల సంపుటి. ఇకపోతే ఆత్మవేదన అన్న కవితా సంపుటి. ఆత్మవేదన అనేది కవితా సంపుటి, జైలు అనేది కథల సంపుటి. ఓకే, చూడండి, ఈ రెండు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందు గురించి అంటే ఆత్మవేదన అన్న కవితా సంపుటి నుంచి జైలు అంటే ఈ ఆత్మవేదన అనేటటువంటి ఈ కవితా సంపుటి నుంచి చీమలబారు అన్న పాఠ్యభాగం అనేది గ్రహింపబడినది. చీమలబారు అన్న పాఠ్యభాగం గ్రహింపబడినది. అందుకు ఆత్మవేదన కవితా సంపుటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రసిద్ధ రచన జైలు కథల సంపుటి కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక చీమలబారు చూడండి, ఇక్కడ బిట్టు మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ మరియు నిరంతరం శ్రమించే తత్వం, వీటిని నేర్చుకోవాలి అని తెలియజేస్తూ వచ్చినటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే చీమలబారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ చీమలబారు అన్నటువంటి ఈ పాఠ్యభాగం ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది. ఓకే, చీమలబారు అనేది ఇది ప్రముఖ గేయ కవిత. చీమలబారు అనేది ప్రముఖ గేయ కవిత. గానం చెయ్యటానికి అనుకూలంగా ఉండే కవిత గేయ కవిత. ఇవి ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇకపోతే దేవులపల్లి రామానుజరావు గారి గురించి తెలుసుకుందాం. దేవులపల్లి రామానుజరావు గారు వరంగల్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో జన్మించారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇకపోతే గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అన్న పాఠ్యభాగం దేవులపల్లి రామానుజరావు గారు ఈ పాఠ్యభాగం యొక్క రచయిత. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే గ్రామీణ సంస్కృతిని తెలుపుతూ
గ్రామీణ సంస్కృతిని తెలపడమే ముఖ్య ఉద్దేశంగా వచ్చినటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే రేడియో ప్రసంగం అనేటటువంటి వ్యాస ప్రక్రియకి చెందుతుంది ఈ పాఠ్యభాగం. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది, ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టడిగితే రేడియో ప్రసంగ వ్యాస ప్రక్రియకి చెందుతుంది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రేడియో ప్రసంగం యొక్క లక్షణాల మీద బిట్టడిగితే విషయ క్లుప్తత, సరళత. విషయము అది ఎంత పెద్ద విషయమైనా కూడా క్లుప్తంగా దాన్ని కుదించి చెప్పడం మరియు సరళంగా పండితుల దగ్గర నుంచి పామరుల వరకు చదువు లేని వారికి, చిన్నపిల్లలకి, పెద్దవారికి అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా క్లుప్తంగా చెప్పడం రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. ఇకపోతే రచనల విషయంకి వస్తే పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయ ఉద్యమాలు అనేవి దేవులపల్లి రామానుజరావు గారి రచనలు. అయితే వీటన్నిటికంటే మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, దేవులపల్లి రామానుజరావు గారి మొదటి సంపాదకీయం ఏ పత్రికలో వెలువడింది అని బిట్టు వస్తే 1946లో శోభ అన్న సాహిత్య మాసపత్రికలో అన్నది మరొక బిట్టు. వీటికంటే ముఖ్యమైనటువంటి బిట్టు ఆత్మకథ, దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఇకపోతే ఈయన కళ మరియు తెలంగాణ అన్నటువంటి పత్రికల్లో నవ్య సాహిత్యం గురించి వ్యాసాలు రాసేవారు. ఇకపోతే దేవులపల్లి రామానుజరావు గారు అనగానే ఆంధ్ర సారస్వత పరిషత్తు మనకి గుర్తుకు రావాలి. ఇవి దేవులపల్లి రామానుజరావు గారి గురించి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు. ఇకపోతే చూడండి, దేవులపల్లి రామానుజరావు గారికి దాశరథి కృష్ణమాచార్యులు వారు కవితా పుష్పకం అన్న గ్రంథంని అంకితం చేశారు. ఇక సి నారాయణ రెడ్డి గారు ఉదయం నా హృదయం అన్నటువంటి గ్రంథంని అంకితం చేశారు. జ్ఞానానంద కవి అక్షరగుచ్చం అన్నటువంటి పుస్తకంని దేవులపల్లి రామానుజరావు గారికి అంకితం చేశారు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక సుద్దాల హనుమంతు గారి గురించి పరిశీలన చేస్తే సుద్దాల హనుమంతు అనగానే పల్లెటూరి పిల్లగాడ అనేది గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఓకేనా, పల్లెటూరి పిల్లగాడ. ఓకే, ఇకపోతే పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి ఈ పేరుతో సుద్దాల హనుమంతు గారి రచనల్ని సంకలనం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే అతని కుమారుడు సుద్దాల అశోక్ తేజ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఆచి వెంకటాచార్యులు చూడండి, ఈయన ఒక ఏకాశ్వాస ప్రబంధంని రచించారు. ఏకాశ్వాస ప్రబంధం అదే మా ఊరు అనబడేటటువంటి ఏకాశ్వాస ప్రబంధంని ఆచి వెంకటాచార్యులు రచించారు. ఇదొక బిట్టు. ఈయనకు కవి శిఖామణి అనే బిరుదు ఉంది. ఓకే, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ముద్దు రామకృష్ణయ్య గారి గురించి మనం పరిశీలన చేసినట్లయితే ముద్దు రామకృష్ణయ్య ఈయన ఒక యాత్రా చరిత్ర అనేటటువంటి యాత్రా చరిత్రకు సంబంధించినటువంటి ఒక గ్రంథం రచించారు. ముద్దు రామకృష్ణయ్య గారు రచించినటువంటి యాత్రా చరిత్ర గ్రంథం నా ప్రథమ విదేశీ యాత్ర. నేను మార్క్ చేస్తున్నవన్నీ కూడా వీటిని స్టడీ చేస్తూ ఎగ్జామ్కి వెళ్ళండి. నా ప్రథమ విదేశీ యాత్ర అనేది యాత్రా చరిత్ర. ఓకే, ఈ నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకం నుంచి సముద్ర ప్రయాణం అన్న పాఠ్యాంశం తీసుకోబడింది. ఇది 8వ తరగతిలో ఉంటుంది. యాత్రల వల్ల
తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్రా చరిత్ర. ఇకపోతే ఇక్కడ ఇవి మార్క్ చేసినవి చూసుకోండి. అలాగే ఈయన బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎడ్ పట్టా పొందారు. ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అక్కర్లేదు. బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎడ్ పట్టా పొందారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఈ ఖండాలలో పర్యటించారు. ముద్దు రామకృష్ణయ్య పర్యటించిన ఖండాలు ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా. ఆఫ్రికా ఇక్కడ లేదు, చూసుకోండి. ఇకపోతే ఈయన అక్షరాస్యత కోసం, దేనికోసం అండి? అక్షరాస్యత కోసం ఒక ఉద్యమంని ఈయన నడిపించారు. ఆ ఉద్యమం పేరు ఈచ్ వన్ టీచ్ వన్. ఇవి. ఇకపోతే ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం, ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం ఈయన యొక్క చూడండి, ఈయన గురించి ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే దాన్ని స్వీయ చరిత్ర అంటాము. ఇది మీకు అందరూ తెలుసు, కానీ ఒకసారి చెక్ చేసి చూసుకోండి. స్వీయ చరిత్ర అంటే ఏమిటి? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథంగా రాసుకోవడం. అదే ఇంకొకరు గ్రంథంగా రాస్తే దాన్ని జీవిత చరిత్ర అని చెప్పి అంటారు. ఇవి ఈ స్వీయ చరిత్ర అనేది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. స్వీయ చరిత్ర సాధారణంగా ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష, దీన్నే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అని చెప్పి అంటారు. ఓకే. మధ్యమ పురుష, సెకండ్ పర్సన్ని మధ్యమ పురుష అని చెప్పి అంటారు తెలుగులో. మరి థర్డ్ పర్సన్ని ప్రథమ పురుష అని చెప్పి అంటారు. సరే, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం అనగానే మనకి ఆయన పూర్తి పేరు గుర్తుకు రావాలి. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అని పూర్తి పేరు. అతడు రాసుకున్నటువంటి, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసుకున్నటువంటి ఒక స్వీయ చరిత్ర ఒక విజేత ఆత్మకథ. దీన్నే ఇంగ్లీష్లో ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్మాన్. ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ పేరేంటండి? ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్మాన్. ఓకే. మరి ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్మాన్, దీన్ని తెలుగులో ఒక విజేత ఆత్మకథ అని చెప్పి అంటున్నారు. దీనిని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరితో కలిసి రాసుకున్నారు అని బిట్టడిగితే అరుణ్ తివారీతో కలిసి రాసుకున్నారు. అందులోనిదే ఈ ప్రేరణ అనేటటువంటి పాఠ్య భాగం. ఒక విజేత ఆత్మకథ అన్న గ్రంథంలోనిదే ప్రేరణ అనేటటువంటి పాఠ్యభాగం. ఇది ఏపీజే అబ్దుల్ కలాం, ఓకే, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి చూస్తున్నాం. పివి నరసింహారావు, ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఒక బిట్టు. ఈయన లక్నేపల్లి గ్రామం, వరంగల్ జిల్లాలో లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. ఇకపోతే చూడండి, ఈయన ఐ విట్నెస్, దీన్ని తెలుగులో ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి అంటారు. ఐ విట్నెస్ అన్న పత్రిక ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ ఫస్ట్ అని చెప్పుకున్నారు. ఇది ఒక బిట్టు చూసుకోండి. ఆయన ఇచ్చిన, అంటే పివి నరసింహారావు గారు ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ ఫస్ట్ అని చెప్పుకున్నారు అని బిట్టు వస్తే ఐ విట్నెస్. ఇకపోతే మరొక ముఖ్యమైనటువంటి బిట్టు, ఈయన స్థాపించిన పత్రిక మీద బిట్టు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 1948 సంవత్సరంతో పాటు గుర్తుపెట్టుకోండి. కాకతీయ పత్రిక సింపుల్ అండి. పివి నరసింహారావు గారు
ఆయన స్థాపించిన పత్రిక పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది మన పరిశీలన చేస్తే, పివి నరసింహారావు ఎక్కడ జన్మించారు? వరంగల్ జిల్లాలో జన్మించారు. వరంగల్ జిల్లా ఎవరికి రాజధాని? కాకతీయులకి రాజధాని. సో కాకతీయ పత్రిక, కాకతీయుల రాజధాని కాబట్టి ఆ కాకతీయుల పేరు మీదుగా కాకతీయ అన్న పత్రికను పివి నరసింహారావు గారు స్థాపించారు. ఈయన కలం పేర్లు, పివి నరసింహారావు గారి కలం పేర్లు జయ మరియు విజయ. ఈ కలం పేర్లతో అనేక రచనలు చేశారు. అలాగే గొల్ల రామవ్వ కథ, గొల్ల రామవ్వ కథ అన్న రచన చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే పివి నరసింహారావు. చూసుకోండి, నేను మార్క్ చేసినవి చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వీటిని గుర్తుపెట్టుకుంటూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. కాకతీయ పత్రికను స్థాపించారు. జయ విజయ అనేవి జయ మరియు విజయ పివి నరసింహారావు గారి కలం పేర్లు. ఆయన రాసినటువంటి కథ గొల్ల రామవ్వ కథ. ఎక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. చూడండి, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అన్న నవలను తెలుగులో రచిస్తే దీన్ని హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువాదం చేశారు పివి నరసింహారావు గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు అనేటటువంటి నవల, 1000 పడగలు అనేది ఏంటంటే నవల. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? నవల అనేటటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. దీన్ని హిందీలోకి ఎవరు అనువాదం చేశారు? పివి నరసింహారావు గారు అనువాదం చేశారు. ఏ పేరుతో అనువాదం చేశారు? సహస్రఫన్. 1000, సహస్ర అనగా 1000, పడగలు అనగా ఫన్, సహస్రఫన్ అన్న పేరుతో అనువాదం చేశారు. అయితే ఈ సహస్రఫన్ అనేటటువంటి అనువాద రచనకే పివి నరసింహారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. ఓకే, ఇది ఒక బిట్టు. ఇకపోతే ఫన్ లక్షత్ కోన్ గతో, ఫన్ లక్షత్ కోన్ గతో అనేది మరాఠీ పుస్తకం. ఇదేంటండి? మరాఠీ పుస్తకం. ఓకే, మరాఠీ పుస్తకం. ఈ ఫన్ లక్షత్ కోన్ గతో అన్న మరాఠీ పుస్తకంని ఎవరు రచించారు? నారాయణ ఆప్టే, హరినారాయణ ఆప్టే, హరినారాయణ ఆప్టే. హరినారాయణ ఆప్టే మరాఠా భాషలో ఫన్ లక్షత్ కోన్ గతో అన్న పుస్తకంని రచిస్తే దానిని అబల జీవితం, అబల జీవితం అనే పేరుతో పివి నరసింహారావు గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకుంటారు. ఇక ది ఇన్సైడర్, పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో రాసుకున్నారు. ఆయన ఇంగ్లీష్లో ఒక బయోగ్రఫీ రాసుకున్నారు, అదే ద ఇన్సైడర్. ఓకే, అయితే పివి నరసింహారావు గారు ఇంగ్లీష్లో ది ఇన్సైడర్ అని తన బయోగ్రఫీని రాసుకుంటే దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే కల్లూరి భాస్కర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కల్లూరి భాస్కర్ ఏ పేరుతో అనువాదం చేశారు? లోపలి మనిషి, లోపలి మనిషి అనే పేరుతో పివి నరసింహారావు గారి స్వీయ చరిత్రని తెలుగులోకి అనువాదం చేశారు. మరి పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు ఎవరు? స్వామి రామానంద తీర్థ, స్వామి రామానంద తీర్థ. ఓకే, స్వామి రామానంద తీర్థ. అలాగే బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గర కూడా చాలా కాలం పివి నరసింహారావు గారు శిష్యరికం చేశారు. ఓకే, ఇవి ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోండి. నేను ఏవైతే మార్కింగ్ చేస్తానో అవి గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఇక ఆచార్య బిరుదురాజు రామరాజు గారి గురించి చూద్దాం. ఆచార్య బిరుదురాజు రామరాజు. ఓకే, ఈయన చూడండి, తెలుగు జానపద గేయాలు, తెలుగు జానపద గేయాలు అన్న పాఠ్యాంశం రచించారు. ఇది వ్యాస ప్రక్రియకి చెందుతుంది. తెలుగు జానపద గేయాలు అనేది వ్యాస ప్రక్రియకి చెందుతుంది. తెలుగు జానపద గేయాలు వ్యాస ప్రక్రియకి చెందుతుంది పాఠ్యభాగం. ఓకే, ఇది ఒక బిట్టు. ఇక ఈయన వరంగల్ జిల్లా దేవనూరు గ్రామానికి చెందినవారు. ఇది ఒక బిట్టు.
ఇకపోతే మరొక బిట్టు తెలుగు జానపద గేయ సాహిత్యం. తెలుగు జానపద గేయ సాహిత్యం. జానపద గేయ సాహిత్యం ఇది ఒక బిట్టు. ఇది తెలుగు జానపద గేయ. చూడండి, ఆచార్య బిరుదురాజు రామరాజు గారు, ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పరిశోధక గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే తెలుగు జానపద గేయ సాహిత్యం లేదా తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం అని బిట్టు వస్తే బిరుదురాజు రామరాజు గారు. ఓకే, ఆన్సర్. అయితే తెలుగు జానపద గేయ సాహిత్యం అన్నటువంటి ఏ పరిశోధక గ్రంథం రచించి డాక్టరేట్ పట్టా పొందారు బిరుదురాజు రామరాజు ఈయన. ఓకే, అయితే ఈ డాక్టరేట్ పట్టాని ఏ యూనివర్సిటీ నుంచి ఆయన పొందారు? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందారు. ఇక్కడ మరొక బిట్టు ఉంది, ముఖ్యమైన బిట్టు. బిరుదురాజు రామరాజు గారు ఎవరి పర్యవేక్షణలో తెలుగు జానపద గేయ సాహిత్యం అనే అంశం మీద పరిశోధన చేశారు అని బిట్టు వస్తే డాక్టర్ కండవల్లి లక్ష్మీరంజనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు అన్న 4 సంపుటాల గ్రంథం, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇవి బిరుదురాజు రామరాజు గారి రచనలు అనే విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు. ఇవి బిరుదురాజు రామరాజు గారి రచనలకు ఓడేద్దాం. చరిత్రకెక్కని ఎందరో చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలలో మిగిలిపోయారు. అలాగే ఈయన తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు వీటిని రచించారు. తెలుగు జానపద రామాయణం, జానపద సాహిత్యం అంటేనే బిరుదురాజు రామరాజు గారు. అలాగే జానపద రామాయణం అన్న పేరు విన్నా కూడా ఆయన పేరే మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇవి ప్రధానంగా చూసుకోండి. ఓకే, అవి చూసుకున్న తర్వాత ఇంకా మిగిలిన అంశాన్ని మీరు చూసుకోవచ్చు. ముందు వీటిని అయితే చూసుకోండి. ఇక పౌరాణిక గేయాలు చూడండి. పౌరాణిక గేయాలు బిరుదురాజు రామరాజు గారు రచించినటువంటి పౌరాణిక గేయాలు. పౌరాణిక గేయాలంటే పురాణాలు మరియు ఇతిహాసాల నుంచి కథా వస్తువుని తీసుకుని పాడే గేయాలే పౌరాణిక గేయాలు. శాంత కళ్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణం, సుగ్రీవ విజయం, ఊర్మిళాదేవి నిద్ర. ఓకే, ఇవన్నీ కూడా పౌరాణిక గేయాలు. శాంత కళ్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాలు, సుగ్రీవ విజయం, ఊర్మిళాదేవి నిద్ర. ఇవి పౌరాణిక గేయాలు. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఊర్మిళాదేవి నిద్ర, ఇక శాంత కళ్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట అన్నీ కూడా, రాఘవ కళ్యాణం, సుగ్రీవ విజయం, ఇవన్నీ కూడా రామాయణ కథాంశాలే. చూడండి, ఇవన్నీ కూడా రామాయణం కథాంశాలే. చూసుకోండి. శాంత కళ్యాణం రామాయణ కథాంశం, పుత్రకామేష్టి యాగం చేస్తారు దశరథ మహారాజు, ఇది రామాయణ కథాంశం. శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణం, రాఘవుడు అంటే శ్రీరాముడే,
సుగ్రీవుడు, ఊర్మిళాదేవి. సో ఇవన్నీ కూడా రామాయణంకు చెందినటువంటి పౌరాణిక గేయాలు. చారిత్రక గేయాలు చూడండి. చారిత్రక గేయాలు అంటే వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. వీరరసం ప్రధానంగా ఉంటుంది. పల్నాటి వీరుల కథలు, దేశింగురాజు కథ, బొబ్బిలి కథ, అల్లూరి సీతారామరాజు కథ, ఇలాంటివి చారిత్రక గేయాలు. ఇక భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు, మోక్ష సాధనాలు వీటి గురించి తెలిపేటటువంటి గేయాలు పారమార్థిక గేయాలు. లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, లక్షవత్తుల పాట, బొడ్డెమ్మ పాట, ఇవన్నీ కూడా పారమార్థిక గేయాలు అని గుర్తుపెట్టుకోండి. స్త్రీల పాటలు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. స్త్రీల పాటలకు పారమార్థిక గేయాలకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రెండింటికి మధ్య తేడా చూసుకోండి. ఈ రెండింటి విషయాల్లో మీరు కన్ఫ్యూజ్కి లోనవుతారు. స్త్రీల పాటలు మరియు పారమార్థిక గేయాలు. అప్పగింత పాటలు ఇది స్త్రీల పాటలు. అవిరేణి పాటలు, పెండ్లి పాటలు ఇవన్నీ స్త్రీల పాటలు. ఇక శ్రామిక పాటలు, పని చేసుకుంటూ శ్రామికులు పాడుకునే పాటలు శ్రామిక పాటలు. పిల్లల పాటలు, కోతి కొమ్మొచ్చి, గొబ్బి పాటలు, గుడుగుడు గుంజం, ఇవన్నీ కూడా పిల్లల పాటలు. ఇక రాములమ్మ పాట, ఎరుకల నాంచారమ్మ కథ, ఇవన్నీ కూడా మూసి పొంగే పాట, ఇవన్నీ కూడా కరుణ రసగేయాలు. అంటే దుఃఖం, కరుణ రసగేయాల్లో దుఃఖం అనేది నిండి ఉంటుంది. ఇక భాగ్యరెడ్డి వర్మ గురించి చూద్దాం. భాగ్యరెడ్డి వర్మ చూడండి. తెలుగు సాహిత్యంలోనే తొలి దళిత కథ. భాగ్యరెడ్డి వర్మ అనగానే మనకి తెలుగు సాహిత్యంలోనే తొలి దళిత కథ గురించి మనకి ఇది గుర్తుకు రావాలి. ఇది తెలుగు సాహిత్యంలోనే తొలి దళిత కథ. తెలుగు సాహిత్యంలోనే తొలి దళిత కథ ఎవరు రచించారు? భాగ్యరెడ్డి వర్మ. మరి భాగ్యరెడ్డి వర్మ రచించిన ఆ తొలి దళిత కథ ఏది? వెట్టి మాదిగ. ఓకే. అలాగే హైదరాబాద్లో బ్రహ్మ సమాజంని ఎవరు స్థాపించారు అని బిట్టు వస్తే భాగ్యరెడ్డి వర్మ అని జవాబు గుర్తిస్తారు. హైదరాబాద్లో బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు? భాగ్యరెడ్డి వర్మ. సంఘ సంస్కార నాటక మండలి స్థాపకులు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందూ సేవా సమితి స్థాపకులు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యనగర్ పత్రిక 1931లో భాగ్యనగర్ పత్రికను స్థాపించిన వారు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యనగర్ పత్రికని 1937లో ఆది హిందూ పత్రికగా పేరు మార్చడం జరిగింది. ఇవి ప్రధానంగా భాగ్యరెడ్డి వర్మ గురించి చదువుకునేటప్పుడు ఈ అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఇకపోతే కురవి కృష్ణస్వామి ముదిరాజ్. కురవి కృష్ణస్వామి ముదిరాజ్ అనగానే దక్కన్ స్టార్ అన్న ఆంగ్ల పత్రిక మనకి గుర్తుకు రావాలి. దక్కన్ స్టార్ అనేది ఆంగ్ల పత్రిక. దీన్ని స్థాపించాడు. పత్రికలు స్థాపకుల మీద బిట్లు అడగొచ్చు, చూసుకోండి. గత వీడియోలో, ఈ వీడియోలో ఇక మన తెలుగు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి తెలుగు కవులు వారు స్థాపించిన పత్రికలు, వాటి మీద బిట్లు రావడానికి అవకాశం ఉంది, చూసుకోండి. దక్కన్ స్టార్ అనేది ఆంగ్ల పత్రిక. దీన్ని స్థాపించిన వారు కురవి కృష్ణస్వామి ముదిరాజు గారు. అలాగే హైదరాబాద్ నగరంపై 1000 పేజీల ఛాయాచిత్రాల సంకలనాన్ని తయారు చేసిన వాడు ఎవరు అని బిట్టు వస్తే కురవి కృష్ణస్వామి ముదిరాజ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పిక్టోరియల్ హైదరాబాద్ అనే పేరుతో
కురవి కృష్ణస్వామి ముదిరాజ్ గారు హైదరాబాద్ నగరంపై 1000 పేజీల ఛాయాచిత్రాలు ఈయన సంకలనం చేశారు. ఇవి అలాగే హైదరాబాద్కి తీస్ సాలా సియాసి జాదు జహద్ అనేటువంటి ఉర్దూ గ్రంథంని రచించాడు. ఇలా మార్కింగ్ చేసిన అంశాలను కూడా చెక్ చేసుకోండి. ఇకపోతే భాగ్యోదయం, తెలంగాణలో 10th క్లాస్లో భాగ్యోదయం అన్న పాఠ్యభాగంలో మనం చూడవచ్చు. ఇది భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర నుంచి తీసుకున్నారు. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రని ఎవరు రచించారు? ఎంబి గౌతమ్. గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అన్న గ్రంథం నుంచి భాగ్యోదయం అన్న పాఠ్యాంశంని తీసుకున్నారు. ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు ఈయన ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించాడు. ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించాడు. ఈయన చాదర్ఘాట్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో తొలి ప్రసంగం చేశాడు ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన తెలంగాణ భీష్ముడుగా ఖ్యాతిగాంచారు. ఓకే, ఇవి ప్రధానంగా చూసుకోండి. మధిర తాలూకాలో జన్మించారు, హైదరాబాద్లో స్థిరపడ్డారు, చాదర్ఘాట్ హై స్కూల్లో చదువుకున్నారు, అక్కడే ఉద్యోగం కూడా చేశారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ భీష్ముడుగా ఈయన పేరు తెచ్చుకున్నారు. ఇక రచనల విషయంకి వస్తే ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. ఓకే, వీటిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి చెప్తాను. నవ్వుల పువ్వులు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మిఠాయి చెట్టు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. షితాబ్ ఖాన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రాచీనాంధ్ర నగరములు ఇవి ప్రధానంగా, ఈ రచనలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇవి నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు. ఓకే, ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు గారి రచన మీద ఒక కోడ్ ఒకటి చూద్దాం. షితాబ్ ఖాన్ అన్నతడు ఒక మిఠాయి చెట్టు నాటించాడు. ప్రాచీనాంధ్ర నగరములలో షితాబ్ ఖాన్ అన్నతడు మిఠాయి చెట్లను నాటించాడు. మిఠాయి చెట్ల నుంచి లభించిన మిఠాయిలను లలిత, రత్నప్రభ, జీవిత వీరు తిన్నారు. వీరు మిఠాయిలు తిన్నారు కాబట్టి వారి ముఖాలలో నవ్వుల పువ్వులు పూశాయి. ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడండి. ప్రాచీన ఆంధ్ర నగరములలో షితాబ్ ఖాన్ అన్నతడు మిఠాయి చెట్లను నాటించాడు. మొదటి అంశం, షితాబ్ ఖాన్ అన్నతడు ప్రాచీనాంధ్ర నగరములలో మిఠాయి చెట్లను నాటించాడు. ఈ మిఠాయి చెట్లు నుండి లభించిన మిఠాయిలను లలిత, రత్నప్రభ, జీవిత వీరు తిన్నారు. వారు మిఠాయిలు తిన్నారు కాబట్టి వారి ముఖాలలో నవ్వుల పువ్వులు వెళ్ళి విరిశాయి. ఇది కోడు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు. వీరితో పాటు గ్రీకు పురాణ కథలు కూడా ఈయన రచించారు. గ్రీకు పురాణ కథలు. ఓకే, అయితే ఈ విషయం గురించి గ్రీకులు పురాణ కథలుగా చెప్పుకున్నారు. ఫైనల్గా ఇది తోక తగిలించేయండి. మళ్ళీ చూడండి. ప్రాచీనాంధ్ర నగరములలో షితాబ్ ఖాన్ అన్నతడు మిఠాయి చెట్లను నాటించాడు.
ఆ మిఠాయి చెట్లకు కాచినటువంటి మిఠాయిలను లలిత, రత్నప్రభ, జీవితలు తిన్నారు. అందువల్ల వారి యొక్క ముఖాలలో నవ్వుల పువ్వులు వెల్లివిరిశాయి. ఈ విషయంని గ్రీకులు పురాణ కథలుగా చెప్పుకున్నారు. ఇది కోడ్. ఈ కోడ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు మీకు గుర్తుంటాయి. ఇకపోతే గోలుకొండ పట్టణము అనేది ఆదిరాజు వీరభద్రరావు గారు రచించినటువంటి ఒక పాఠ్యభాగం. అవునా? ఇది 10th క్లాస్లో ఉంది. ఇకపోతే షోయబుల్లా ఖాన్ చూద్దాం. షోయబుల్లా ఖాన్ ఈయన తాజ్వీ అనే ఉర్దూ పత్రికను స్థాపించాడు. షోయబుల్లా ఖాన్ స్థాపించిన ఉర్దూ పత్రిక తాజ్వీ. ఇకపోతే 1947 నవంబర్ 15 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరమే. అదే తేదీ, అదే సంవత్సరం ఒక నెల మారింది, నవంబరు. ఇమ్రోజ్ పేరుతో ఒక ఉర్దూ పత్రికను షోయబుల్లా ఖాన్ స్థాపించాడు. రజాకారుల దురాగతాలను ఎండగట్టాడు కాబట్టి రజాకారులు షోయబుల్లా ఖాన్ని 1948 ఆగస్టు 22న అతన్ని హత్య చేశారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా షోయబుల్లా ఖాన్కి సంబంధించి ఏ అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఇకపోతే వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన తొలితరం కథా రచయితల్లో ఒకరు. ఓకే. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించారు. ఇకపోతే ఈయన ఎక్కడ జన్మించారు? నల్గొండ జిల్లా చెరువు మాదారును జన్మించారు. వట్టికోట ఆళ్వార్ స్వామి నల్గొండ జిల్లా చెరువు మాదారును జన్మించారు. ఇకపోతే చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఇది గుర్తుపెట్టుకోండి. సంవత్సరంతో పాటు గుర్తుపెట్టుకోండి. 1938లో దేశోద్ధారక అనే గ్రంథమాలను స్థాపించారు. 1938వ సంవత్సరంలో దేశోద్ధారక అనే గ్రంథమాలని ఎవరు స్థాపించారు? జవాబు వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన గ్రంథాలయం ఏది? దేశోద్ధారక గ్రంథమాల. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అలాగే తెలంగాణ మరియు గుమాస్తా అనేటటువంటి 2 పత్రికల్ని ఈయన నడిపించారు, వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇక ఈయన చూడండి, జైలు లోపల అనే కథల సంపుటిని రచించారు. ఈయన దాశరథి కృష్ణమాచార్యులతో కలిపి కొన్నాళ్ళు ఈ నిజామాబాద్ జైలులో బందీగా ఉన్నారు వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట ఆళ్వార్ స్వామి నిజామాబాద్ జైలులో ఈయన ఖైదుని అనుభవిస్తున్నప్పుడే, జైలు లోపల అనేటటువంటి ఒక కథల సంపుటిని ఈయన రచించారు. ఇక రామప్ప రభస అనేది వట్టికోట ఆళ్వార్ స్వామి రచన. ప్రజల మనిషి, గంగు అనేవి వట్టికోట ఆళ్వార్ స్వామి గారి ప్రసిద్ధ నవలలు. ఇకపోతే జీవన రంగం పేరుతో నాటికలు రచించారు. ఈయన కనువిప్పు అన్న నాటికని రచించారు. ఓకే, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వీరితో పాటు రామప్ప రభస వ్యాసాలు తెలుగు విద్యార్థి అన్న పత్రికలో ధారావాహికగా వచ్చాయి. ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోండి. వట్టికోట ఆళ్వార్ స్వామి గారి గురించి నేను ఇప్పుడు ఏవైతే మార్కింగ్ చేస్తున్నానో ఈ మార్క్ చేసిన అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి.
దేశోద్ధారక గ్రంథమాల విషయం మర్చిపోవద్దు. పత్రికలు 2 ఏంటి? తెలంగాణ గుమాస్తా. ఓకే, తెలంగాణ గుమాస్తా, జైలు లోపల కథల సంపుటి, రామప్ప రభస, ప్రజల మనిషి, గంగు అనేవి నవలలు. నాటిక వట్టిపోట వారు రాసిన నాటిక జీవనరంగం, నాటికల సంపుటి. అది జీవనరంగం అనేది నాటికల సంపుటి. కనువిప్పు అనేది నాటిక, కనువిప్పు. వట్టిపోట ఆళ్వార్ స్వామి గారి నవలలు గంగు, ప్రజల మనిషి. వట్టిపోట ఆళ్వార్ స్వామి రచించినటువంటి నాటిక కనువిప్పు. తెలుగు చూడండి, రామప్ప రభస వ్యాసాలను ధారావాహికగా ప్రచురించిన పత్రిక ఏది అని పెట్టి వస్తే తెలుగు విద్యార్థి. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. ఇకపోతే చిన్నప్పుడే అన్న పాఠ్యభాగం 8th క్లాస్లో ఉంది. ఇది కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది ఈ పాఠ్యభాగం. ఆంధ్రోద్యమం ద్వారా ప్రజా చైతన్యంని ఎలా సాధించారో చెప్పడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ పాఠ్యాంశం అనేది 1945లో మీజాన్ పత్రికలో ప్రచురింపబడింది. ఇకపోతే వేముగంటి నరసింహాచార్యులు, ఈయన గురించి చూద్దాం. వేముగంటి నరసింహాచార్యులు. ఓకే, ఈయన రచించినటువంటి పద్యకావ్యాలు తిక్కన రామదాసు అనేటటువంటి పద్యకావ్యాలను రచించారు. వేముగంటి నరసింహాచార్యులు తిక్కన రామదాసు అన్న పద్యకావ్యాలని రచించారు. ఈయన రచించినటువంటి గేయ కావ్యం మంజీర నాదాలు. వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి గేయ కావ్యం మంజీర నాదాలు. ఇకపోతే ఈయన రచించినటువంటి కావ్యఖండిక వివేక విజయం అనేటటువంటి కావ్యఖండిక ఈయన రచించారు. ఈయన తిక్కన రామదాసు అన్న పద్యకావ్యాలను రచించారు. మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని రచించారు. వివేక విజయం అనే కావ్యఖండికని రచించారు. ఓకే, ఇకపోతే ఈయన సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘంతో ఈయనకి అనుబంధం ఉంది. ఇదంత ఇంపార్టెంట్ కాదు, కానీ రచనలు చూసుకోండి. బిరుదులు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి బిరుదులు గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా వేముగంటి వారి అంటే ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. చూడండి, టిఎన్ సదాలక్ష్మి. ఈవిడ గురించి పెద్దగా అవసరం లేదు. దాశరథి కృష్ణమాచార్యులు చిన్నగూడూరులో జన్మించారు. ఓకే, మీకు తెలుసు దాశరథి రంగాచార్యులకు సోదరులు, ఈ విషయం కూడా మీకు తెలుసు. ఇదిగో 1944-48 ఈ మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ జాతీయ ఉద్యమంలో పాల్గొనడం వల్ల దాశరథి కృష్ణమాచార్యుల వారు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. బిట్టు మీకు రావచ్చు. దాశరథి కృష్ణమాచార్యులు ఆయన జైలు జీవితం గడపడానికి ప్రధాన కారణం ఏమిటి అని బిట్టు అడిగితే ఆంధ్ర మహాసభ జాతీయ ఉద్యమంలో పాల్గొనడం వల్ల అని జవాబుని గుర్తిస్తారు. మరి నిజామాబాద్లో జైలులో ఉన్నప్పుడే, బందీగా ఉన్నప్పుడే నిజామాబాద్ జైలు గోడలపై నా తెలంగాణ కోటి రత్నాలు వీణ అని రాసుకున్నారు. చూడండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవి, ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు ఆ చల్లని సముద్ర గర్భం, అవునా? ఇది అగ్నిధార అనేటటువంటి ఈ కవితా సంపుటిలోనిది ఆ చల్లని సముద్ర గర్భం. ఓకే, నా గీతావళి ఎంత దూరం ప్రయాణించెనో అందాక ఈ భూగోళంబునకు అగ్గి పెట్టెదన్ అని పలికిన కవి ఎవరు అని బిట్టు వస్తే దాశరథి కృష్ణమాచార్యులు.
అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నా గీతావళి ఎంత దూరం ప్రయాణించెనో అందాక అంటే చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ భూగోళానికి అగ్గి పెడతాను అని పలికిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? గజల్స్ మీకు తెలుసు. తెలుగులో గజల్ ప్రక్రియకి ఆద్యుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు. అయితే ఈ గజల్ ప్రక్రియని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. గజల్ ప్రక్రియకు ఆద్యులు మాత్రం ఈయనే. ఇకపోతే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు, గాలిబ్ గీతాలు, దాశరథి శతకం, నవమి, నవమంజరి, యాత్రా స్మృతి, మహాశిల్పి జక్కన. ఇవి దాశరథి కృష్ణమాచార్యుల వారి రచనలు. చూడండి, నల్గొండ జిల్లా చెండూరు సాహితీ మేకల వారు దాశరథి కృష్ణమాచార్యుల వారి అగ్నిధార అన్నటువంటి ఈ కవిత ఈ గ్రంథంని వీరు ప్రచురించారు. ఎవరండి? నల్గొండ జిల్లా చెండూరు సాహితీ మేకల వారు దాశరథి వారి అగ్నిధార గ్రంథంని ప్రచురించడం జరిగింది. రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం. చూడండి, ఈ రచనలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, టైం వేస్ట్ చేయొద్దు, ముందుకెళ్దాం. దాశరథి రంగాచార్యులు తెలుగులో పాత్రోచిత భాషను తెలుగు నవలలో పాత్రోచిత భాషను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే దాశరథి రంగాచార్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 4 వేదాలను 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. భారత భాగవతాలను సరళ వచనంలో రచించారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మోదుగ పువ్వులు, దాశరథి రంగాచార్యుల వారి ఆత్మకథ అనదగిన గ్రంథం ఏది అని బిట్టు వస్తే మోదుగ పువ్వులు. అలాగే చిల్లర దేవుళ్ళు అన్న నవల రచయిత ఎవరు? దాశరథి రంగాచార్యులు. మాయ జలతారు, జీవనయానం, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. దాశరథి రంగాచార్యులు అనగానే 4 వేదాలు 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువదించిన వ్యక్తి. భారతం, భాగవతం వీటిని సరళ వచనంలోకి రచించారు. పాత్రోచిత భాషను నవలల్లో మొదట ప్రవేశపెట్టారు. మాయ జలతారు, చిల్లర దేవుళ్ళు అనేటటువంటి నవల, మోదుగ పువ్వులు అనే ఆత్మకథ, జీవనయానం ఇవి ఆయన రచించారు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. దాశరథి రంగాచార్యులు రచించినటువంటి నవల ఏది? చిల్లర దేవుళ్ళు. దాశరథి వారి ఆత్మకథ అనదగినటువంటి గ్రంథం ఏది? మోదుగ పువ్వులు. జీవనయానం రచించిన వారు ఎవరు? రంగాచార్యులు. తెలుగు నవలల్లో పాత్రోచిత భాషను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? దాశరథి రంగాచార్యులు. భారత భాగవతాలను సరళ వచనంలోకి రచించారు. ఇక చిల్లర దేవుళ్ళు నవలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని పలికిన వారు ఎవరు? మోదుగపూలు అన్న నవలలో దాశరథి రంగాచార్యులు. ఓకే, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆచార్య చేకూరి రామారావు గారి గురించి చూద్దాం. ఆచార్య చేకూరి రామారావు చూడండి, చేరాతలు పత్రికలు నడిచినటువంటి కాలం, పత్రికా కాలం. ఆచార్య చేకూరి రామారావు గారి పత్రికా కాలం చేరాతలు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు తెలుగు వాక్యం, ఇది మీకు తెలుసు. ఇకపోతే చూడండి, స్మృతి కినాంకం, స్మృతి కినాంకం ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విమర్శ గ్రంథం, విమర్శ గ్రంథం స్మృతి కినాంకం. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్న చేరాగారి చేకూరి రామారావు గారి విమర్శన గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే స్మృతి కింకణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ప్రధానంగా. అలాగే భాషాంతరంగం, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. చేరాతలు ఇది కాలం, పత్రికల యొక్క కాలం. తెలుగు వాక్యం మీకు తెలుసు. స్మృతి కినాంకం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్న రచన. భాషాంతరంగం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక గూడూరి సీతారాం, గూడూరి సీతారాం ఈయన గురించి చూద్దాం. సిరిసిల్ల దగ్గర హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. సి నారాయణ రెడ్డి గారు కూడా అక్కడే జన్మించారు, మీకు తెలుసు అవునా. సినారేకు ఎదుడు స్నేహితుడు. తెలంగాణ యాసలో కథలు రచించారు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రాజమ్మ రాజరికం, రాజమ్మ రాజరికం, మారాజు, మారాజు, లచ్చి, లచ్చి, పిచ్చోడు, నారిగాని బతుకు, నారిగాని బతుకు. ఓకే, ఇవి అందమైన ఆకాశం, అందమైన ఆకాశం మరియు అందని ఆకాశం, ఇవి గూడూరి సీతారాం గారి రచనలు. ఓకే, చూడండి, మరి గూడూరి సీతారాం గారి రచనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి ఏదైనా ఒక కోడ్ ఉంటే బాగుంటుంది కదా. ఒకసారి కోడ్ చూద్దాం. ఇక్కడ లచ్చి, లచ్చి అంటే మారాజుకి చాలా పిచ్చి. ఓకే, లచ్చి అంటే మారాజుకి చాలా ఇష్టం. ఓకే, లచ్చి కోసం మారాజు అందమైన ఆకాశంని, అందని ఆకాశంని నిర్మించుకున్నాడు. అయితే అంటే ఈ విధంగా ఏంటంటే నారిగాని బతుకు, నారిగాని బతుకు లచ్చీని తలుచుకుంటూ, లచ్చీతో ప్రేమలో ఉన్నప్పుడు మహారాజుల ఉండేది, మహారాజుల ఉండేది. నారిగాని బతుకు లచ్చీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పుడు మహారాజు వలె అందంగా ఉండేది. అయితే రాజమ్మ రాజరికం వల్ల, రాజమ్మ రాజరికం వల్ల ఇతడి ప్రేమ విఫలమై చివరికి పిచ్చోడుగా మారిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి కోడ్.
మళ్ళీ చెప్తా చూడండి కోడు. మళ్ళీ చూడండి, నారిగాడు. ఈ నారిగాడి బతుకు ఎలా ఉండేదంటే, లచ్చితో పరిచయం అయిన తర్వాత, నారిగాని బతుకు లచ్చితో పరిచయం అయిన తర్వాత మహారాజు వలె ఉండేది. నారిగాని బతుకు లచ్చి పరిచయం వల్ల మహారాజు వలె ఉండేది. అయితే ఈ సందర్భంలోనే అతడు తన మదిలో అందని ఆకాశాన్ని అందమైన ఆకాశంగా భావిస్తూ గూడు కట్టుకున్నాడు. అయితే తన లవ్ స్టోరీలోకి రాజమ్మ ఎంటర్ అయి రాజమ్మ రాజరికం చేసింది. ఈ రాజమ్మ రాజరికం వల్ల లవ్ ఫెయిల్యూర్గా మారిపోయి పిచ్చోడిగా మారిపోయాడు. లచ్చి కోసం నారిగాడు పిచ్చోడిగా మారిపోయాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సామల సదాశివ గారి గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఆదిలాబాద్ జిల్లాలో తెనుగుపల్లిలో జన్మించాడు. ఇదొక బిట్టు. స్వరలయలు అనే గ్రంథానికి 2011 అంటే మెయిన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. డాక్టర్ సామల సదాశివ గారికి స్వరలయలు అన్న రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఓకే. ఇకపోతే ఈయన రచనలు అంజద్ రుబాయిలు గుర్తుపెట్టుకోండి, యాది, సంగీత శిఖరాలు, మలయ మారుతాలు, స్వరలయలు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ రచనలన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ చూడండి, అంజద్ రుబాయిలు ప్రధానం, యాది ప్రధానం, మరి స్వరలయలు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కాబట్టి ఇది ప్రధానం. మలయ మారుతాలు, సంగీత శిఖరాలు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన రచనలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఆచార్య పాకాల యశోధరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి. గూడూరి సీతారాం గారు తెలంగాణ యాసలో కథలు రాశారు. ఈవిడ కూడా, పాకాల యశోధరెడ్డి గారు కూడా తెలంగాణ యాసలో కథలు రచించారు. చూడండి, ఈమె పాకాల యశోధారెడ్డి గారి కలం పేరు కల్పనాశ్రీ. పాకాల యశోధారెడ్డి గారి కలం పేరు కల్పనాశ్రీ. ఓకే. తెలుగులో హరివంశాలు అనేది ఈమె యొక్క సిద్ధాంత గ్రంథం. తెలుగు అధికార భాషా సంఘపు తొలి మహిళా అధ్యక్షురాలు. తెలుగు అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలు. ఈమె యొక్క రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు. ఓకే. తర్వాత గంగరేగి చెట్టు కథ రచించారు. ఇకపోతే పారిజాత పహరణ పర్యాలోచనం, మా ఊరి ముచ్చట్లు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇవి అంటే ఆల్రెడీ మీరు అన్ని చదివే ఉంటారు, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. పాకాల యశోధారెడ్డి గారి సిద్ధాంత గ్రంథం తెలుగులో హరివంశాలు.
పాకాల యశోదారెడ్డి గారి సిద్ధాంత గ్రంథం మీదండి. తెలుగులో హరివంశాలు. తొలి మహిళా అధ్యక్షురాలు దేనికి? అధికార భాషా సంఘానికి. తెలుగు అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలు. ఈమె అంటే రేడియోలో ఒక సీరియల్ నడిచేది. ఇప్పుడు పాకాల యశోదారెడ్డి గారిది ఒక కార్యక్రమం రేడియోలో సీరియల్గా నడిచేది. ఆ సీరియల్ పేరు మహాలక్ష్మి ముచ్చట్లు. ఇకపోతే పారిజాత పహరణ పర్యాలోచనం, హెచ్ఎమ్మ కథలు, ఎర్ర ప్రగడ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ గంగిరేగి చెట్టు కథ ఈమె రచించారు. ఇవి ఎక్కడికి ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడికి ముగుస్తున్నాను. దీనికి కంటిన్యూషన్ ఇంకా 16 పేజీలు ఉన్నాయి. ఈ 16 పేజీల కంటిన్యూషన్ని తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందాక వీటిని స్టడీ చేస్తూ ఉండండి. నమస్తే.